మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ఇంకా మొన్న కౌన్సిల్లో మేము రూల్స్ మాట్లాడుతుంటే ఆ రూల్స్ కూడా మేము చెప్పినే కాదు, మేము ముందుగా పోయి జేసీ గారితో మాట్లాడాం. ఆ జేసీ గారితో మాట్లాడిన విషయమే నేను జేసీ గారితో చెప్తా ఉంటే నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చాడు. అయ్యా రూప్ కుమార్ గారు చెప్తున్నా, నీ దౌర్జన్యాలకు నీ అరుపులకు భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అలా పారిపోయే పని అయితే ఎప్పుడో వచ్చి నేను మీకు సరెండర్ అయిపోయి ఉండాలా. అలా పారిపోయే రకం కాదు నేను. కాలేజీ నుంచి రాజకీయాలు చేస్తున్నా. కాలేజీలో కూడా మా అపోజిషన్ పార్టీ నా మీద దాడి చేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళారు. అయినా లేచి బతికొచ్చి మళ్ళా అదే పార్టీలో ఎస్ఎఫ్ఐకే పనిచేశా. మీ అరుపులకి మీ బెదిరింపులకి బెదిరిపోయేవాడిని కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు వాయిస్ పెద్దది ఉండొచ్చు, మీరు అరిచినంత మాత్రాన అవతల వాళ్ళంతా భయపడతారని అనుకోబాకండి. ఇక్కడ నిలబడిన వైసీపీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సరైన నాయకులు, సరైన కార్యకర్తలు, నిజంగా వైసీపీ మీద అభిమానం, వైసీపీ మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే గౌరవం, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం, ప్రేమ ఉండే నాయకులే నిలబడినారు. మీ అదిరింపులకి బెదిరింపులకి ఎవరు భయపడరు. ఇంకొకటి చెప్పారు, మీరు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత తాహతు మీకుందా? పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరే ఉండేవాళ్ళు. మీరు గోవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టుకొని కానీ కదిలేవాళ్ళు కాదు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వచ్చాం మేము. కరెక్టేనా? అది ఆలోచించుకో. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి వైసీపీ పార్టీ తరఫున మళ్ళా గెలిచాడు. ప్రజాక్షేత్రంలో మళ్ళా గెలిచాడు ఆయన. అది గుర్తుందో లేదో నీకు? గుర్తు చేసుకో. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడు. 20,000 ఓట్లలో నువ్వు ఎట్ట గెలిచావో తెలుసని. ఎట్ట గెలిచారు? ఎన్నికల్లోనే గెలిచారు. ఆ 20,000 ఓట్లతోనే గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా? చంద్రశేఖర్ రెడ్డి గారు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా? ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఎదిరించి గెలిచాడు. మంచి మెజార్టీతోనే గెలిచాడు. ఈరోజు మంచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు పార్టీ కోసం తన వంతు కృషి తను చేస్తూ ఉన్నాడు.